వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నేను రేవతి. శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని కాయగూరల సంత మార్కెట్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ ప్రైవేటు వ్యక్తుల ద్వారా సంత మార్కెట్లోని చెత్తను తొలగించడానికి ప్రయత్నించగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు మార్కెట్లోకి చేరుకుని కమిషనర్ మరియు పారిశుధ్య కార్మికుల మధ్య చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ఎస్ఐలు నారాయణ రెడ్డి, హుస్సేన్ బాషా, కమిషనర్ శ్రీనివాసరావు, రణధీర్, కౌన్సిలర్ యూనస్ మరియు విజయ్ చౌదరి పాల్గొన్నారు. ఇంకో విషయం చెప్పాలి మీకు, వినండి. ఇక్కడ మీ జీతం 15,000 ప్లస్ అప్పుడు అంటే డైరెక్ట్ గా 6,000 రూపాయలు పెంచకుండా పెంచిన క్లాస్ వరకు రూల్స్ చెప్పుకోవాలి కదా. హెల్త్ అభివృద్ధి కింద 6,000 ఇస్తున్నాడు. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అట్లనే వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ నెలన పడుతుంది. ఈ హెల్త్ కార్డులు కూడా మనం విడతల వారికి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మున్సిపాలిటీ పరంగా ఇటువంటి ఇబ్బందులు వేస్తారు. చాలా చోట్ల కూడా మున్సిపాలిటీలో కార్మికులు డ్యూటీ చేసుకుంటున్నారు. ఒకటారా కొద్ది డిస్టర్బెన్స్ వచ్చినా పూర్తిగా ఇక్కడ ఎక్కువగా బ్యాక్లాగ్ వచ్చింది సార్. ఇట్లా మనం కంటిన్యూ చేసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అందరూ మీరు ఉన్నా మేమున్నా అందరికి వచ్చేది. ఇదేంటంటే కొద్దిగా మీరే కాదు, ఇక్కడ మనం ఏం చేయాలంటే దృష్టిలో పెట్టుకోండి. ఈ పట్టణ జనాభా సుమారు 50,000 ఉంది. వీళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మనం చేయాలి. అది మీరు ఏదో రాసేది పేపర్ కలెక్టర్కి ఇవ్వండి. ఏడా వచ్చేసే పనికి 10 మందికి ఇది జరుగుతుంది. చెత్త అంత ఉంటే ఊరు సార్ ఇప్పుడు తీస్తారంటే మొత్తం మీరే తీయండి. మనుషులు పెట్టి చేపించాడు. ఏడచ్చమే కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతుంది. అది గవర్నమెంట్ ఆర్డరు. మీరేం ఆత్మకూరు వచ్చి ఆయన మా ఇంట్రెస్ట్ మున్సిపల్ కమిషన్ చెప్పి ఇట్లా మీకోసం మేము మాట్లాడుతున్నారు. కరెక్ట్ మీరు చెప్పేది కొన్ని వేల మంది వస్తారు. పాది ఇప్పటికే ఇక్కడ అది బయట చుట్టుపక్కల చెత్త ఎక్కువ ఉంది. దీనివల్ల అంటువ్యాధులు వస్తే మళ్ళీ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఊరు మొత్తాన్ని ఊరు మొత్తం పోతాయి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మీరు ఉన్నా మేము ఉన్నాం. మీకు రావచ్చు, మాకు రావచ్చు. మీరైతే దృష్టిలో పెట్టుకుని కొద్దిగా కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ పరంగా చెప్పుకుంటే వీళ్ళు జీతాలు రెగ్యులర్గా ఇస్తున్నాం సార్. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. వీళ్ళు పిఎఫ్ కూడా ఉంటే నేను డైరెక్ట్గా మన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాను. పిఎఫ్ బకాయి ఉందండి. ఇట్లా మీరు కూడా తీసుకుపోయేటప్పుడు చెప్పి వీళ్ళు తెలుసు. తీసుకుపోతే